తెలంగాణకు కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఎలక్షన్ రాగానే ఏదో ఒక రాయికో రప్పకో ఒక సెంటిమెంట్ ముద్రించాలో దేవుని పేరు మీద ఆయన ఎగురుతా ఉన్నా బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రాంతాల్లో తెలియని కేంద్రంలో బీజేపీ సర్కార్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ తెలంగాణ ప్రజలకు యావత్ తెలంగాణ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఒకసారి వీరి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, తెలంగాణకు కేంద్ర బడ్జెట్ ఏ విధంగా ఉపకరిస్తుంది? తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అయితే చాలా నిరాశ నిస్పృహలు కలిగించింది. ఎందుకంటే నావాడైతే తప్పు చేసినా లేకపోతే ఏం చేసినా తన వైపు పెట్టుకుంటాడు. పరాయి వాళ్ళు వ్యతిరేకం ఉన్న వాళ్ళను అణగదొక్కాలని ప్రయత్నం. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలకు ఆయన ఇవ్వకపోగా కేవలము నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆయన మిత్రపక్షము, ఆయన భాగస్వామి. ఆయనకు 16,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇంకా అదనంగా 20,000 కోట్ల రూపాయలు ఇంకా కొన్ని వాటికి ఇచ్చారు. అదేవిధంగా నితీష్ కుమార్కు 26,000 కోట్లు ఇచ్చాడు. తెలంగాణకు మాత్రం జీరో. ఇలా బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు, ఈ బడ్జెట్ని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే ధ్యాస, ఎలక్షన్ రాగానే ఏదో ఒక రాయికో రప్పకో సెంటిమెంట్ ముద్రించాలో దేవుని పేరు మీద, లేకపోతే ఆడ భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు, లేకపోతే ఇంకో యాదాద్రి టెంపుల్ అంటారు, ఇంకోటి ఈడంటాడు వాడంటాడు. కానీ తెలంగాణకు మాత్రం చాలా తీవ్ర అన్యాయం చేసింది. ఏమాత్రం ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు. ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా అసలు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీలైనటువంటి వాళ్ళు. ఎంతసేపు వాళ్ళకు పవర్ కావాలి, అధికారం కావాలి. ప్రజలకు పనిచేస్తే, నిన్ను విశ్వసిస్తే ఖచ్చితంగా నీకు గెలిపిస్తారు. అంతేగాని నువ్వు ఓటర్ రాజకీయమే చేస్తారు వీళ్ళు. ఓటర్ రాజకీయము, సీట్ల రాజకీయం. అంతేగాని తెలంగాణకు మాత్రం బాగా పెద్ద ద్రోహం చేసింది. ఖచ్చితంగా నీకు నైతిక బాధ్యత వహించి ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేసిరా అడగాలి కదా పార్లమెంట్లో. ప్రజలు రేపు గల్లబట్టుకుని కొడతారు, మిమ్మల్ని నిలదీస్తారు. నియోజకవర్గం తిరగనియొద్దు మిమ్మల్ని. ప్రజలు, తెలంగాణ ప్రజలని సందర్భంగా మిమ్మల్ని అందరూ కొడుతూ ఉన్నా బీజేపీ వాళ్ళు తెలంగాణ ప్రాంతాల్లో తిరగనియకండి. అంతటి అన్యాయం చేసింది. తప్పు తనవాడైతేనేమో దాంట్లో కలిసి వాళ్ళకి సపోర్ట్ ఉంటే చాలు, వాళ్ళకి ఇస్తారు. ప్రశ్నిస్తే అపోజిషన్ ఉంటే ఇవ్వరు. ఇంతెందుకు పోయినసారి ఈ సుజనాథ్ చౌదరి వీళ్ళు ఉన్నారు కదా, అదేవిధంగా సీఎం రమేష్ వాళ్ళు తెలుగుదేశంలో ఉండే, వాళ్ళ మీద కేసులు పెట్టిర్రు. ఎప్పుడైతే అలా కలిసిర్రు ఆ కేసులు ఎక్కడ పోయినాయో ఎవరికి అర్థం కాదు. కేసులు లేవు. ఇప్పుడు హాయిగా బ్రహ్మాండంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ విధమైన దుర్మార్గమైనటువంటి పరిపాలన మోడీ చేస్తూ ఉన్నాడు. ఏమంటే రామ్ ఆడిపోతాడు, ఇంకో సముద్రంలో దిగుతాడు, గుడిని మొక్కుతాడు, ఈడపోతాడు, రామాలయం కడతా అంటాడు, ఇంకేదో మసీదు ఏదో కృష్ణాలయం అంట, కృష్ణా దేవాలయం అంట. ఇవి ప్రజలకు ముందు మౌలిక సదుపాయాలు ఆలోచించండి. దేవుడిని ఎవరు కాదన్నారు. దేవుడు అందరూ మొక్కుతున్నారు. ఇలా బీజేపీ వచ్చినాకనే దేవుడు కాదు, అనాదిగా మా తాతల ముత్తాతల నుంచి కూడా అన్ని దేవుళ్ళు ఉన్నారు, అన్ని దేవాలయాలు ఉన్నాయి. అందరినీ పూజిస్తారు. ఎవరి ఆచార ప్రకారం వాళ్ళు నడిపిస్తూనే ఉంటారు. కానీ ఇలా దేవాలయాలను ఈ సెంటిమెంట్ ఇదొక రకమైన సెంటిమెంట్. వీళ్ళందరినీ కూడా అడ్డుపెట్టుకుని మోడీ, వీడేమో కేడి, ఎవడు కేసీఆర్ ఏమో కేడి. ఇట్లా అన్ని తప్పులు చేసి చీల్చి చెండాడుతా, అది చేస్తా, ఇది చేస్తా అన్నోడు మరి తెల్లారి అసెంబ్లీకి రావాలి కదా. ఎందుకు రాలే? మా కోమటిరెడ్డి అన్నాడు, నేను పోయి కూర్చున్న 9:30కి ఎట్ట చెండాడుతా చూస్తా అంటే అన్నాడట. ఆడు పతకే లేడు. కాబట్టి ఇవన్నీ కూడా పనికిరానిది. కేంద్రం అయితే నిర్మలా సీతారామన్ ఒక విధంగా ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తే. ఎందుకంటే వాళ్ళ భర్త ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయన. అట్లాంటి ఆయన భార్య ఏమాత్రం ప్రేమ లేకుండా, తెలుగు వాళ్ళ మీద ప్రేమ లేకుండా ఆమె కూడా బడ్జెట్ కేటాయించకపోవడం నిజంగా దురదృష్టకరం. ఇది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏమాత్రం నిధులు కేటాయించకపోగా కుట్రపూరితమైనటువంటి దుర్బుద్ధితో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలను విడనాడాలని అంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నుకబడినా కూడా తెలంగాణకు గుండు సున్నా నిధులు తీసుకొచ్చారని చెప్పేసి వీరంతా ఆరోపిస్తున్నారు. కీర్తి శ్రీనివాస్, హైదరాబాద్.